ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం ఏ రోజు నిర్వహించాలి అనే దానిపై నెలకొన్న సందిగ్ధత వీడిపోయింది. ఉదయం నుంచి ఇళ్ల దగ్గరే వ్రతాలు చేసుకుని ఉదయం 10 తర్వాత మహిళలు ఆలయాలకు చేరుకుంటున్నారు. ఈ రోజే వ్రతాలు నిర్వహిస్తున్నారు. అన్నవరం, వాడపల్లి, సామర్లకుట్ట, ద్రాక్షారామం, లోవా, కాశీ, వరాహ ఇలా అన్ని ఆలయాలు మహిళల పూజలతో కళకళలాడుతున్నాయి. ఇక వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి, వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి తదితర అంశాలను మా ప్రతినిధి సాంబశివరావు వివరిస్తారు. శ్రావణ మాసం శుక్రవారం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలు అయితే ఉన్నాయి. ఆలయాలకు భక్తులు భారీగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9, 10 గంటల దాకా ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారు. అందరూ ఆలయాలకు వస్తున్నారు. దేశంలో కాశీ తర్వాత 2వ అతిపెద్ద కాశీ వారాహి ఆలయం కాకినాడ రూరల్ కొరిపల్ల పరిధిలోకి వచ్చి ఆలయం దగ్గర ఉన్నాం. అసలు వరలక్ష్మి వ్రతం ఏంటి అతిథులు మనం అడిగి తెలుసుకున్నాం. ఈ వరలక్ష్మి వ్రతం రెండో వారమే చేయడానికి గల కారణం ఏంటంటే, వరలక్ష్మీదేవి ఆ శ్రావణ మాసంలో ఎవరైతే 2వ శుక్రవారం అమ్మవారి యొక్క వ్రతం ఆచరిస్తారో వారందరికీ కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు కలగజేస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రం అండి. ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఎందుకింత ప్రీతి అమ్మవారికి అనగా, చారుమతీదేవి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మీదేవి వ్రతం ఒక వరం ఇచ్చిందనమాట. ఆ వరం ఇచ్చిన సందర్భంగా మన భారతదేశంలో ప్రతి స్త్రీలు, ప్రతి భారతీయులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారమే మనకి వరలక్ష్మీదేవికి వ్రతం చేసుకోవడానికి ప్రీతిగా భావిస్తారని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో, ఎవరైతే అమ్మవారి యొక్క వ్రతం చేసుకుంటారో, ఆ వ్రత కథ వింటారో, వ్రత అక్షంతులు వేసుకుని ఆ వ్రత ప్రసాదాన్ని తీసుకుంటారో వారందరికీ కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలగజేస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగజేస్తుంది మన కాశీవారాకి అమ్మవారు. ఓం శ్రీమాత్రే నమః. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరలక్ష్మి వ్రతంలో నాకు సందేహం ఉంది. పౌర్ణమి రోజు వస్తున్న 28 చేయాలా, లేదా 2వ వారం 27 చేయాలా? చాలా మంది 25 అంటారు, కొంతమంది 28 అంటారు. ఎందుకు ఈ సందేహం లేదు? వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం యొక్క ఆచరించాలండి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి రోజు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు మాత్రం చాలా మంది అనుకుంటున్నారు. అది ఎటువంటి అపోహండి. కేవలం ఈ రోజే చెయ్యాలండి. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు మాత్రమే అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని చెప్పేసి శాస్త్రం అండి. మనం ఏదైతే భారతదేశంలోనే 2వ అతిపెద్ద కాశీ వారాహి ఆలయం ఉందో, ఆలయ ధర్మకర్త ధర్మబంధువులు ఇవాళ వరలక్ష్మి వ్రతం వందలు వేలగా భక్తులు ధరలు వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ కూడా చూసారు కదా, ఇది 26వ కుంకుమ పూజ. అలాగే ఈవేళ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ అంటే అందరికీ కూడా ఇది ఒక ప్రత్యేకత అండి. అయినా సరే చూసారు కదా జనం ఎంతమంది ఉన్నారో, ఎక్కడ తగ్గలేదు. అమ్మవారు కాశీ వారాల అమ్మవారు ఇది భారతదేశంలో కాశీలో ఉంటే 2వ అమ్మవారు ఉన్నారు. ఎంత ప్రమాదం చూడండి, ఎంత వాతావరణం కూడా చక్కగా చూడండి. 26లో ఒకరోజు వారం కూడా ఆకలేదండి. ఇది అమ్మవారి కృప. దీని మెయిన్ ఉద్దేశం మా అమ్మగారు చిక్కాల అమ్మాజీ గారు వేళ ఆవిడ లేదు, కానీ ఇంతమంది అక్క సైడ్లు అమ్మల్ని అప్పేసి ఆవిడ వెళ్ళింది. సంకల్పం చూడండి, ఎవరో ముందు ఒక అడుగు వేయాలంట కాబట్టి మా అమ్మగారు నా చేత కాశీ వెళ్ళి దర్శనం ఎవరో జరుగుతలేదని సంకల్పం ఆవిడ చేసింది. ఈవేళ ఇంతమంది అక్క సైడ్లు అందరూ చూడండి. శ్రావణ శుక్రవారం సరే ఎక్కడ కూడా తగ్గకుండా కుప్పం పూజున్నారంటే ఎంతకంటే అమ్మవారి కృప ఏం కావాలండి. అలాగే ప్రతి 15 రోజులకి పౌర్ణమి అమాస ఉందండి. అమాసకి పెళ్లి కాని పిల్లలకి, పెళ్లి కాని పాపలకి, అలాగే పిల్లలు పెట్టిన వాళ్ళకి కూడా వీళ్ళకి ఈ రాఖీ కంకణం కడుతున్నామండి. ఇది ప్రతి 15 రోజులకి కడతాం. ఇటువంటి రేపు అనుకోకుండా మనకి శుక్రవారం వచ్చింది, 28వ తారీఖు శుక్రవారం వచ్చింది పౌర్ణమి. ఆ పౌర్ణమి నాడు అందరికీ కూడా కడతాం జరిగింది. పిల్లలు పుట్టిన వాళ్ళకేమో చీర, జాకెట్, గాజులు ఇస్తామండి. ఇది లోకకి వెళ్ళాలి తప్ప రెండో ఉద్దేశం లేదు. ఇక్కడ టికెట్ లేదు, రథానం లేదు, దర్శనం లేదు. ఎక్కడ డబ్బు అనే ప్రాంతం లేకుండా చేసుకుంటూ వెళ్తున్నామండి. మరి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే కాశీ వారాహి, అన్నవరం సత్యనారాయణ దేవస్థానం, పిఠాపురం పాదయ్య దేవస్థానం, శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానం, కాకినాడలో చూస్తే శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయం, సామర్లకోట ద్రాక్షారామ పంచారామ క్షేత్రాలు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి, కొట్టకొండ, కోరుకొండ, అదేవిధంగా అంతర్వేది లక్ష్మీనరసింహ ఆలయాలు, ఇలా అమ్మవారు ఎక్కడైతే కొలువు తీరిందో ప్రతి చోట కూడా వందలు వేలుగా భక్తులు తరలి వచ్చి వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్నారు.
వరలక్ష్మి వ్రతం మీద ఉన్న సందేహాన్ని కూడా ఈ కాశీ వారాహి ఆలయ అర్చకులు తీర్చడం జరిగింది. ఈ రోజే కాశీ వారాహి ఆలయం, అందుకే మనం చూడొచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దలు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి తరలవడం జరుగుతుంది. ఆ మేరకు ఇక్కడ వేలాదిగా జరుగుతున్న ఈ సామూహిక పూజలకు సంబంధించి ధర్మగత ఆలయంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు సాయంత్రం అయితే మరింత మంది, ఇప్పుడు వేలల్లో ఉంటే సాయంత్రానికి సంఖ్య లక్షల్లో పెరుగుతుందని కూడా అంచనా వేసి దేవాదాయ శాఖతో పాటు ఆలయ ధర్మకర్త ఏదైతే ఇలాంటి ప్రైవేట్ ఆలయాలు ఉన్నా ధర్మకర్తల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ.